ఫ్రెండ్స్ వేరే లెవెల్ ఉన్నాయా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు చెప్పాను కదా చేపల వీడియోస్ తీయడానికి వెళ్తానని. నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అంత అవుతుంది. ట్రైన్ కరెక్ట్ గా 9 గంటలకు ఉంది నైట్. ఇప్పుడు యలమంచిల నుంచి నంద్యాల ఈ మధ్యలో జర్నీ మొత్తం వీడియో తీసాను. మంచి మంచి ప్లేస్ లో వస్తాయని చెప్పాడు మా ఫ్రెండ్. అవన్నీ తీసి ఇందులో పెట్టాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. బట్టలతో పాటు ఏవైతే పట్టుకెళ్ళాలనుకున్నానో అన్ని బ్యాగ్ లో పెట్టి కుక్కేసాను. చాలా రోజుల తర్వాత దూరంగా జర్నీ చేయబోతున్నాను కదా. జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని దేవుడు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టాను. డబ్బులు మొత్తం మా ఫ్రెండే పెట్టుకుంటున్నాడు. ఏవో ఖర్చులు కొంచెం మనీ తీసుకున్నాను. నైట్ టైం ట్రైన్లో తినడానికి చపాతీలు రెడీ చేసుకున్నాం. అన్ని పట్టుకుని ఇంకా రెడీ అయిపోయాం. ఏవైతే ఐటమ్స్ కావాలో మొత్తం అన్ని పట్టుకున్నాను. నైట్ టైం మీరు ఎప్పుడైనా ట్రైన్లో జర్నీ చేసేలేదు చెప్పండి. నాకైతే ఇదే ఫస్ట్ టైం నైట్ టైం వెళ్ళడం. మా ఫ్రెండ్ అయితే చాలా సార్లు వెళ్ళాడు. ఎలా ఉంటుందో ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి మమ్మల్ని ఇక్కడ నుంచి డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్ గారు రెడీగా ఉన్నాడు. వీడు వెంకటపురం వరకు తీసుకెళ్తాడు. ఇంకా మా ఊరు నుంచి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే మా అమ్మని ఎదురు పెట్టుకుని వెళ్తూ ఉంటాను. ఫస్ట్ మా ఊరు నుంచి యలమంచిలి వెళ్ళాలి. అక్కడే ఉంటుంది రైల్వే స్టేషన్. ఒక 20+ ఉంటుంది కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. వీడు వెంకటపురంలో దించేస్తే అక్కడ నుంచి బస్సు ఎక్కేసి వెళ్ళిపోవడం రైల్వే స్టేషన్ కి. అక్కడ వరకు డ్రాప్ చేసారంటే ఇక్కడ దాకా తీసుకురావడం ఎక్కువ, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ జంక్షన్ లో అయితే చాలా సేపు వెయిట్ చేసాం. చిన్న చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయింది. వర్షం వచ్చేస్తుందేమో అనిపించింది. ఆ లోపే బస్సు వచ్చేసిందిలే. అక్కడ నుంచి అయితే చాలా స్పీడ్ గా తీసుకొచ్చారు యలమంచిలి. నైట్ టైం అంత ట్రాఫిక్ ఉండదులే మా సైడ్. మేము కరెక్ట్ గా 8:20 అలా యలమంచిలి వచ్చేసాం. బస్ స్టాప్ నుంచి కొంచెం దూరం ఉంటదిలే రైల్వే స్టేషన్. టైం ఉంది కదా అని చెప్పి మార్ట్ కనిపిస్తే అక్కడ కొంచెం స్నాక్స్ కొనుక్కున్నాం మధ్యలో తినడానికి. ఇక్కడ నుంచి ఒక 10 రూపీస్ ఛార్జ్. కానీ ఈడే టైం ఉంది కదా అని చెప్పి దూరం నడిపించుకు వచ్చేసాడు రైల్వే స్టేషన్ వరకు. టికెట్ తీసుకున్నాం. టికెట్ వచ్చేసి చాలా తక్కువ. ఇద్దరికి కలుపుకొని 370 రూపీస్. యలమంచిలి నుంచి నంద్యాల వరకు. అంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే అంత తక్కువ తీసుకున్నారంటే ప్రైస్. ట్రైన్ జర్నీ చాలా బెటర్. ఈసారి ఎక్కడికి దూరంగా వెళ్ళాలన్నా సరే ట్రైన్ కి వెళ్ళాలని అర్థమైంది. వచ్చిన తర్వాత దాదాపు చాలా ట్రైన్లు వెళ్ళాయి. కానీ మా ట్రైన్ రాలేదు. 9 గంటలకని చెప్పాను కదా. చాలా షాపులు ఉంటాయి, చాలా మంది జనం ఉంటారు అనుకున్నాను. కానీ ఏం కొనుక్కుందామన్నా సరే ఒక షాప్ కూడా లేదు ఇక్కడ. రైల్వే స్టేషన్ కి ఏదో వచ్చేసాం. కానీ నేను ఎన్ని ఊహించుకుని వచ్చానంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి. ఇప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది అనుకుంటున్నా. నేనేమనుకున్నానంటే చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని అనుకున్నంతే. ట్రైన్ 9 గంటలకు వస్తుంది అన్నారు. టైం అంతే ఇప్పుడు 10 అయిపోతుంది. 5 నిమిషాలు తక్కువ 10. మేము నైట్ 9 గంటలకు కాదు కూడా ట్రైన్. మార్నింగ్ 9 గంటలకు అయ్యి ఉంటుంది. మేము నైట్ వచ్చేసాం. ఇంకా విశాఖపట్నంలో స్టార్టే అవ్వలేదు. మేము ఇక్కడికి వచ్చి చూడు చపాతీలు తెచ్చుకున్నాం. అప్పుడే అయిపోయి ట్రైన్లో తిందామని తెచ్చుకున్నాం. ఆల్రెడీ తినేసాం. ముందే వేయించేస్తున్నాడు ట్రైన్లో నించొని వెళ్ళాలని. బాత్రూంలో కూర్చోవాలంటాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నిజంగా అలా ఉంటుందే పరిస్థితి అనుకుంటున్నాను. 1:30 వెయిట్ చేసిన తర్వాత కరెక్ట్ గా 10:30కి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రైన్ వస్తుంది, రెడీగా ఉండండి అని. ట్రైన్ ఖాళీగా ఉంటుందో లేదా అని చాలా భయంగా ఉంది. వీడు నన్ను నాటు పట్టించడానికి చెప్తున్నాడు, నిజంగా చెప్తున్నాడు అర్థం కావట్లేదు. వీడు మాటలు ఎప్పుడు నమ్మను. 5 నిమిషాలకు ఒక మాట చెప్తూ ఉంటాడు వీడు. ఈ స్టేషన్ లో ఉన్న మొత్తం అందరూ ఆ ట్రైన్ ఎక్కుదామని ఉన్నారు. ఇలా అనౌన్స్మెంట్ రాగానే టప్పని లేచి నించోడిపోయారు. నేను ట్రైన్ రాగానే ఖాళీగా ఉండి బోగిలు చూసి ఆ ఎక్కేద్దాం పదా అంటే రిజర్వేషన్ రా టీసీ వచ్చి నీ గుద్ద మీద అంతాడు అని చెప్పాడు వీడు. లాస్ట్ కి ఇది కొంచెం ఖాళీగా కనిపించింది. అంటే ఎక్కడానికి ఫ్రీగా అనిపించింది అంతే. లోపలికి అడిగట్టగానే షాక్లకి వెళ్ళిపోయినా. ట్రైన్లు మరీ ఎంత ఖాళీగా ఉంటున్నాయా ఈ మధ్య అని. అసలు నించోడం కూడా ఖాళీ లేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఇంకా రాత్రి అంతా విండో సీట్ పక్కన కూర్చొని హాయిగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. నేను పడే తెప్పులు చూడలేక నేను ఇలా తీసుకెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదురా. నువ్వు చాలా సంవత్సరాల తర్వాత ట్రైన్ ఎక్కువ కదా, పద రిజర్వేషన్ లోకి వెళ్ళిపోతాం, నీకు ట్రైన్ జర్నీ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొద్దని అన్నాడు. అయితే టీటీ వస్తే ఏం చేస్తారా అంటే టీటీ నేను చూసుకుంటాను కానీ నువ్వు రా అని చెప్పి తీసుకెళ్లాడు. అసలు ఆ రిజర్వేషన్ బోగిలకి ఎందుకు వెళ్ళాం అర్థం కాలేదు ఫ్రెండ్స్. 2 నిమిషాలు కూడా అందులో ఉండలేదు. మేము ఏ బోగిలోంచి అయితే వెళ్ళామో మళ్ళీ అందులోకి వచ్చి పడ్డాం. కానీ అక్కడ వీడియో తీరుతుంటే అందరూ అదిలా చూసారు. అక్కడ నుంచి వచ్చేయడానికి కారణం అది కాదు. ఆ బోగిలో పెద్ద గొడవ అయిపోయింది ఫ్రెండ్స్. అందులో ఉన్న కొంతమంది హిందీ వాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఆ మ్యాటర్ మొత్తం గుంటూరులో ట్రైన్ ఎక్కాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత చాలా సేపు నుంచి ఉన్నాం. విజయవాడ నుంచి సీట్ దొరికితే సీట్ లో నిద్ర రాక కింద పడుకుని దొండ్రేసాను. ఇలా నా తిప్పులు పడుకుంటూ కరెక్ట్ గా మార్నింగ్ 6:30కి అయితే గుంటూరు రీచ్ అయిపోయాం. ఒకవేళ యలమంచిలో ట్రైన్ కానీ కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే మేము ఇక్కడికి మార్నింగ్ 4కి వచ్చేయాలి. అక్కడ 1:30 లేట్ అవడం వల్ల అయితే ఇక్కడ 6:30కి వచ్చాం. మా వాడు చాలా కంగారు పడిపోయాడు. ఇక్కడ ట్రైన్ కరెక్ట్ గా 7 గంటలకు ఉంటది అనమాట. అయితే ఈ ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రైన్ లేదు. చాలా కంగారు పడ్డాడు. కానీ టైంకి రీచ్ అయిపోయాం గుంటూరు. అయితే టిఫిన్ చేద్దాం అనుకుంటే ట్రైన్ వచ్చేసింది. ఆలోపే ట్రైన్ లో ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పి ఇంకా ట్రైన్ ఎక్కిరానికి రెడీ అయిపోయాం. రాత్రి మాతో గొడవ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడే దిగారు. గుంటూరు జంక్షన్ లోనే దిగి నంద్యాల ట్రైన్ ఎక్కుతున్నారు మాతోనే. కాకపోతే వాళ్ళు రిజర్వేషన్ కదా, రిజర్వేషన్ కి వెళ్ళిపోయారు. మేము నార్మల్ జనరల్ కదా, జనరల్ లోకి వచ్చేసాం. అయితే చాలా ఖాళీగా ఉన్నది ఫ్రెండ్స్. పడుకొని వెళ్ళిపోవచ్చు నంద్యాల వరకు హాయిగా. అసలు గొడవ ఏం జరిగిందో చెప్తాను ఫ్రెండ్స్. మేము అయితే ఫస్ట్ జనరల్ ఎక్కాం. అది ఖాళీ లేకపోవడం వల్ల రిజర్వేషన్ లోకి వెళ్ళిపోయాం. రిజర్వేషన్
ఎక్కేటప్పుడు టీటీని ముందే చూసాను నేను. ఆడు కూడా చూసాడు. అయితే మన దాంట్లోకి వస్తాడు కదరా గొడవ అవుతుంది అంటే నేను సింపుల్ గా మేనేజ్ చేస్తాను, అవసరం అయితే డబ్బులు ఇస్తానని చెప్పాడు. వీడు చెప్పినట్టే నిజంగానే టీటీని సింపుల్ గా మేనేజ్ చేసాడు. మేము ఎక్కిన 2 నిమిషాలకి టీటీ మా భోగిలోకి ఎంటర్ అయిపోయాడు. అయితే టీటీ టికెట్లు చెక్ చేస్తా ఉంటే వీడు లగేజ్ మొత్తం సీట్ల కింద తోసి టీటీకి ఎదురుగా నడిచి వెళ్ళిపోయాడు అనమాట. ఏ భోగి అయితే టీటీ చెక్ చేసాడు అందులోకి. నేను కూడా వీడు వెనకాల వెళ్ళిపోయిన టీటీని సింపుల్ గా మేనేజ్ చేస్తాం. మొత్తం అంతా అయిపోయింది, ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నైట్ అంతా అనుకున్నాను. అయితే అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ మేము ఎక్కిన భోగి ఏమో అందరూ తెలుగులే, ఈ భోగి అంతా హిందీ వాళ్ళు ఉన్నారు. ఆ విషయం మాకు తెలియదు. కొంతమంది అమ్మాయిలు లవ్వులు విని అందరూ తెలుగులు అనుకున్నాం. మనం ఒకళ్ళు చూస్తే నాకు ఇంకొకేసారి ఇంతమందిని చూస్తే మనం ఆగుతాం. వెళ్ళి వాళ్ళ వెనకాల కూర్చున్నాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు వాష్రూమ్ కని వచ్చారు. అయితే వాళ్ళకి సైడ్ ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. వాళ్ళకి సైడ్ అవ్వడానికి ఇప్పుడు ఎలా ఉంటది అంటే రిజర్వేషన్ లోని 2 సీట్లు లోపల ఉంటాయి కదా, దాని స్ట్రైట్ గా పెద్ద సీట్ ఉంటది, చిన్న సీట్లు ఉండవు జనరల్ భోగి లాగా. అయితే దాని మీద ఒక అతను పడుకుని ఉంటే అక్కడ కూర్చున్నాం మేము ఫస్ట్. అయితే అతను లెగిసి తిడతాడని నేను కింద కూర్చున్నాను, మా వాడు ఇంకా పైన కూర్చున్నాడు. అమ్మాయి వస్తుంది సైడ్ వద్దాం, లెగిసి సైడ్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఏమైనా టచ్ అవుతుంది ఏదో అంటారని నేను ఆ లోపలికి జరిగాను. అంతే ఇంకా పైన ఉన్నాడు పడుకుని లెగిసి బ్యాగ్ చూరు అని గట్టిగా అరిస్తాడు ఫ్రెండ్స్. మొత్తం అందరూ ఒకేసారి ఆ భోగిలో ఉన్న అందరూ వచ్చేసారు మా దగ్గరికి లైట్లు ఆన్ చేసి కొట్టడానికి. వాళ్ళు ఇంకా ఎక్కడ మా మ్యాచ్ చేసుకుంటారని చాలా భయపడ్డాను, కానీ ఏమనలేదు. మొత్తం అందరూ హిందీ వాళ్ళే, భయ్య తెలుగు అని చెప్తున్నా సరే ఎవడు వినలేదు. అంత పెద్ద మ్యాటర్ అయిపోయింది. అమ్మాయిలు అన్నాను కదా, లాస్ట్ కాలే మా కొంపలు ముంచారు ఫ్రెండ్స్. అమ్మాయిల జోలికి వెళ్ళకండి ఫ్రెండ్స్. ముందు వచ్చిన వ్యూస్ అన్ని బాగున్నాయి కదా. ఇప్పుడైతే గుహలోకి ఎంటర్ అయిపోతున్నాం. చిన్నప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు ఈ గుహలోకి ఎంటర్ అయితే చాలా భయపడిపోయేవాడిని. ఏంటి సడన్ గా ఇందులోకి వచ్చాం చీకటి దాంట్లో. కానీ ఇలాంటివి ఎంత అయినా సరే మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఏ వయసుకు వచ్చినా సరే ఇలాంటి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటది కదా ఈ ఫీలింగ్. ఇలాంటి గుహలు అయితే ఈ రూట్ లో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటైతే ఇంకా పెద్దది, అందులో వీడియో తీయడం మర్చిపోయాను. గుహలే కాదు కొండలు మేఘాలు అదిరిపోయింది. నేను ఎప్పుడు ఇలాగా డోర్ దగ్గర నుంచి బయట నుండి ఎంజాయ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. కానీ ఇలా ఎంజాయ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఆ డోర్లు గాలికి వచ్చి మూసుకుపోవడాలు అలాంటివి జరుగుతుంటాయి. ఓకే నైట్ అయితే చాలా బాధలు పడతాం, కానీ మాత్రం ట్రైన్ చేసి నిజంగా వస్తే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుంది నేచర్. చూడండి ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉన్నాయా మేఘాలు అయితే హైలైట్ అయ్యి అమ్మ. నంద్యాల స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. కడుపులో ఎలకలు కాదు ఏనుగులు పొరుగడుతున్నాయి. రాత్రి చపాతీలతో పాటు ఇందాకలో ఒక బన్న మిగిలిపోతే క్రీమ్ బన్ అది తిన్నాను. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. కరెక్ట్ గా టిఫిన్ చేద్దాం అనుకుంటే ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ లో ఏవో ఒకటి వస్తాయి కదా సమోసాలు, అలాంటివి తిందాం అనుకుంటే ఏ ఒక్కటి రాలేదు. కడుపు ఖాళీగా ఉంచేసుకున్నాను. ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేపల కూరతో గట్టి కుమ్మేద్దామని. లాస్ట్ కి అయితే నంద్యాల ఏదో వచ్చేసాం. ఎన్ని తిప్పలు పడి వచ్చామో చూసారు కదా. మధ్యలో వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జర్నీలో అయితే చాలా ఎంజాయ్ చేశాను, కొన్ని దగ్గర చాలా భయపడ్డాను కూడా. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వీడియో తీసి పెడతాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్.